అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది బిజినెస్ ఛానల్కు స్వాగతం. మనతో మన స్టూడియోలో ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయవాది అయినటువంటి నందిమండలం వేణు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి మీ అందరికీ. సార్, మనం చాలా కేసెస్ చూసాం. అంటే తల్లిదండ్రుల ఆస్తులు రాయించుకుని పిల్లలు బయటికి గెంటేయడం ఇలాంటివన్నీ కూడా చూసాము. సో అసలు తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తి ఎప్పుడు రాయాలి సార్? దీని గురించి చెప్తారా? మీరు ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, తల్లిని చంపడం, తండ్రిని చంపడం, ఇద్దరిని చంపడం, లేదంటే అన్నదమ్ములు కొట్లాడుకోవడం, లేదా ఆడపిల్లలు కేసు వేయడం తర్వాత ఇప్పుడు ఇవన్నీ గమనిస్తున్నాం. క్రూరంగా బిహేవ్ చేస్తున్నారు. పోనీ మనం మంచి వాళ్ళను తక్కువ మందిని చూడగలుగుతున్నాం. అందుకనే కొంతమంది తెలివిగల వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళు వాళ్ళ జీవితకాలం అనుభవించి తర్వాత చనిపోయే ముందే వాళ్ళు పిల్లలందరికీ విల్ అనేది ఒకటి రాయించిపోతున్నారు. మీరు తల్లిదండ్రులకు నా విన్నపం, నేను ఒక అడ్వకేట్గా ఒక విన్నపం, మీరు చక్కగా రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరైనా అకాలంగా ఏదన్నా యాక్సిడెంట్స్లోనో లేదా అనుకోకుండా హార్ట్ అటాక్స్తోనో అలా చనిపోతే మనం ఏం చేయలేం. అలా కాకుండా ఉంటే మీరు ముందుగానే చక్కగా ఒక విల్లు రాసుకొని మీ స్వహార్జితం అంటే మీరు సంపాదించింది అయితే మీ ఇష్టం, చక్కగా పిల్లలకి ఎవరికి ఎంత అనేది రాసి రిజిస్టర్ చేసేయచ్చు విల్లు. అలా కాకుండా వాళ్ళ తాతగారి నుంచి వచ్చేదైతే అందరికి సంక్రమిస్తుంది కాబట్టి, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అంతా ఒకటే అంటున్నారు కాబట్టి వాళ్ళకి చక్కగా ముందుగానే అందరికి న్యాయం చేస్తూ ఒక విల్లు రాయించిపోతే రిజిస్టర్ చేస్తే చాలా మంచిది. ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు అలా రాసి ఇవ్వకపోతే మానే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేది. రేపొద్దున అబ్బాయిలు కూతుర్లకి ఇవ్వరు, ఆ కూతుర్లు వచ్చి మాకు వీళ్ళు మళ్ళీ ఎవరికో అమ్ముకుంటారు, కూతుర్లు వచ్చి కోర్టులో సూటు వేస్తారు, సివిల్ సూటు వేస్తారు. అప్పుడు మళ్ళీ న్యాయస్థానంలో కొన్ని సంవత్సరాలన్నీ గడుస్తాయి. కొన్న వాళ్ళు ఇబ్బంది పడతారు, అమ్మిన వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే మీరు ముందుగానే ఒక విల్లు రాసి దాన్ని రిజిస్టర్ చేయడం అలవాటు చేసుకోండి. మీరు ఒక ప్రముఖ న్యాయవాదిని కలవండి, కలిస్తే ఆయన చక్కగా వివరిస్తారు, అవసరమైతే డ్రాఫ్ట్ రాసిస్తారు, మీరు దాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. మీ ఎస్ఆర్ఓకి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే చక్కగా దాన్ని రిజిస్టర్ కూడా చేస్తారు. అది చట్టరీత్యా చెల్లుతుంది. దాన్ని ఎవరు ఇంక మళ్ళీ సవాల్ చేసేదానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడే దాన్ని జాగ్రత్త పడి ఫర్దర్గా మీ కొడుకులు కూతుళ్ళు హాయిగా చక్కగా ఉంటూ ఈ ఆస్తుల వల్ల తగాదాలు పెట్టుకొని తన్నుకొని కొట్టుకొని చంపుకునే దానికి తీసుకెళ్లకుండా మీరే ముందు జాగ్రత్తగా ఈ పని చేస్తే మంచిదని నా సలహా మీకు. నమస్కారం. నమస్కారం సార్, చాలా చక్కగా వివరించారు. సో చూశారు కదా, న్యాయపరమైన సలహాల కోసం సార్ని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వస్తాయన్నమాట. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక రెగ్యులర్గా మేము అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. సో ఇది వాటి వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుంది. థ్యాంక్ యూ.